హనుమకొండలోని మందిరంలో జంగా రాఘవరెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దేశంలోని నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లోపించిందని, టికెట్ ఇవ్వని కారణంగా సింహం గుర్తుపై ఓటు చేస్తా అంటున్న జంగా రాఘవరెడ్డితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి పొన్నగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఎన్నికల వాడివాడి జరుగుతున్న నేపథ్యంలో కూడా చివరి దశలో కూడా టికెట్ ఆశించి ఇవాళ టికెట్ రాకపోవడంతో కూడా జంగా రాఘవరెడ్డి బెంగతో కూడా ఇవాళ ఎఫ్బీకి కూడా పోయిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే జంగా రాఘవరెడ్డితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కోల్పోకపోవడంతో ఇవాళ మీరు మీ వైపు ఎటుపోతున్నది? కాంగ్రెస్ వైపు అయిపోతుంది. కాంగ్రెస్ సిద్ధాంతం మీద కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ చేసిన పనులే మేము చెప్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ జెండానే పెట్టుకున్నాం. ఇలా ఫ్లెక్సీ మీద కూడా మేము మా రాహుల్ గాంధీ, మా సోనియా గాంధీ ఫోటో పెట్టుకున్నాం తప్ప వేరే ఏజెండా లేదు, మాకు వేరే సిద్ధాంతం లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే. కానీ అవినీతి పరమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీకి నాయకునికి టికెట్ ఇద్దాం కోరుతున్నాం. ఇలా వినయ్ భాస్కర్ను ఓడియాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగా రాఘవరెడ్డి ఒకడు తప్ప ఎవరు లేరని తెలియజేస్తా ఉన్నాం. అవినీతి పరుడు వినయ్ భాస్కర్ అయితే మరో అవినీతి పరుడు రాజేందర్ రెడ్డి. కాబట్టి మామూలుకు విమర్శలు ఉండొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్, ఇక్కడ న్యాయమైన క్యాండిడేట్, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాయకుడు, ఇలా కాంగ్రెస్ పార్టీ బతికించుకున్న నాయకుడు ఒక జంగా రాఘవరెడ్డి తప్ప ఎవరు లేరని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చివరి దశలో మీరు పోరాటం చేసి మూడోసారి కూడా టికెట్ రాకుండా పోయింది. ఇప్పుడు అంటే నిన్నగాక మొన్న వచ్చిన టికెట్ వచ్చింది. మరి మీకు సర్వే ప్రాబ్లమా లేకపోతే అధిష్టానం ప్రాబ్లమా? సర్వే ఒక మోసం అని తెలియజేస్తా ఉన్నా. సర్వేల పేరు మీద మంచి నాయకులను ఎలివేషన్ దిశలో ఒక మూటా తగాదాలు ఏర్పడి నా వర్గానికి టికెట్ రావాలని చెప్పి మంచి నాయకులను ఇలా రాష్ట్రంలో కొంతమందిని పక్కకు పెట్టిన మాట నిజమని చెప్పి ఈ సందర్భంగా నేను ఒప్పుకుంటున్నా. కాబట్టి సర్వేల పేరు మీద నిజమైన నాయకులకు అట్లా ఎలేయొద్దు. తప్పకుండా వాళ్ళ టికెట్ చేయాలి. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులు ఉన్నారు, వాళ్ళకు టికెట్ ఇవ్వమని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏఐఎఫ్బీగా మీరు ఎన్నికల్లో బరిలో నిలిచినప్పుడు కూడా ఏనుగు గుర్తుపైన, ఆ సింహం గుర్తుపైన నిలిచినప్పుడు కూడా గెలిస్తే కాంగ్రెస్ వైపు మీరు వెళ్తారా? 100% మా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా గెలుస్తున్నాం. 100% కాంగ్రెస్ పార్టీకి ఒక టికెట్ పెంచుతున్నాం. కాంగ్రెస్ పార్టీనే ఉంటాం. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఉంటాం, రాకుండా ఉంటామని చెప్పి సందర్భంగా చివరి దశలో బీఫామ్ వాళ్ళకు ఇవ్వకుండా మిమ్మల్ని పిలిచి జంగా రాఘవరెడ్డికి రాని అని చెప్పి మీరు బుద్ధగించి మీకు టికెట్ ఇస్తే మీరు ఎలా స్పందిస్తారు? మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. కాంగ్రెస్ పార్టీనే పోటీ చేస్తా, చేయి గుర్తు మీదే పోటీ చేస్తా. మా ఇందిరమ్మకు ఆ దయతోని తెలంగాణ ఇలా సీఎం తీసుకొస్తాం. చివరిగా చెప్పండి సార్, పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పగలుగుతున్నారు? అక్కలారా, చెల్లెరారా, తమ్ములారా, ఓటరు నాయకులారా, మేధావులారా, విద్యార్థులారా, మీకు మీ తమ్ముడు సేవ చేసే నాయకుడు, అందుబాటులో ఉండే నాయకుడు, కాయ కష్టం తెలిసినవాడు, కష్టాలు సుఖాలు అన్ని చూసినవాడు, మీకు అందుబాటులో ఉంటాం. మీకు పిలిస్తే పలికే విధంగా ఉంటాం. మీకు కుమారపల్లిలో పెరిగినోడిని, ఇలా ఎక్సైజ్ కాల్లో ఉన్నోడిని, కాజుపేటలో తిరిగేటోడిని. కాబట్టి అందుబాటులో ఉండే నాయకుడు ఒక రాఘవరెడ్డి తప్ప ఎవరు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జంగా రాఘవరెడ్డి ఒక ఆత్మీయ సమ్మేళనం అయితే హన్మకొండలోని పెట్టడం జరిగింది. మొత్తానికైతే వేలాది మందిగా ఆత్మీయ సమ్మేళనానికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, లేకపోతే ఆయన అభిమానులే కావచ్చు కూడా హాజరైన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జంగా రాఘవరెడ్డి అభిమానులు కూడా జై జంగా అని కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకపోయినా, ఇచ్చినా కానీ చివరి దశలో కూడా పోరాటం చేస్తా అని చెప్పి కూడా ఆయన ధీమన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే ఆయన ఏఐఎఫ్బీకి ఆ టికెట్ ఆశించి కూడా అక్కడ బీఫామ్ తీసుకొని కూడా గెలిచి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అవమానిస్తే వెళ్తారనే నేపథ్యం అయితే జంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.